మదనపల్లె గోవధపై స్పందించారు డీఎస్పీ మహేంద్ర. గోవధ ఘటనపై కేసు నమోదు చేస్తాం, అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయవద్దని హితవు పలికారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. మదనపల్లె మండలం సిటిఎం రోడ్లోని ఆరోగ్యవరం వద్ద ఆదివారం ఓ కోళ్ల ఫామ్లో గోవధ జరుగుతుందన్న సమాచారం అందడంతో తమ సిబ్బంది వెళ్లి 11 గోవులను రక్షించినట్లుగా డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గోవధపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పశువుల్ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరెవరు ఈ ఘాతకానికి పాల్పడిగట్టారో దర్యాప్తులో తేల్చి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కేసు నమోదు చేసినా కూడా ఇష్యూ చేయాలని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయొద్దని గో సంరక్షణ సమితితో పాటుగా వివిధ సంఘాల నాయకులను కోరారు. పంపించిన వెంటనే కూడా అక్కడ ఆల్మోస్ట్ ఒక 11 జెర్సీ ఆవులు, దూడలు, ఒక ఆవు అన్నీ కలిపేసి ఆడ ఉండడం వల్ల ఇమీడియట్గా మనం వెహికల్ని పెట్టడం జరిగింది. వెహికల్ పెట్టేసి మన పోలీసు సిబ్బందితోనే గోశాలకి బసినకొండలో ఉన్న గోశాలకి తరలించడం జరిగింది. ఇమీడియట్గా తరలించిన తర్వాత కూడా దానిపైన ఒక స్పెషల్ రిపోర్టు పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకొని దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసామో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేశారు, ఎవరు అక్కడ పెట్టారనేది కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే మనము అంత యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏం లేదు అనేటి రోడ్డు మీదకి వచ్చి మొత్తం వెహికల్ జామ్ చేసి, ట్రాఫిక్ జామ్ చేసి, పబ్లిక్ ఇబ్బంది పెట్టేలాగా ఎవరూ చేయకూడదు. దయచేసి ఏదైనా ఉంటే ప్రాపర్గా అథారిటీస్ ఉంటాయి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ట్రాఫిక్ జామ్ చేసేసి ఆర్టీసీ బస్సులు ఆపేసి, అంబులెన్సులు ఆపేసి ఇవన్నీ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఇట్లాంటిది ఎవరైనా చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయదు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. దయచేసి ఏదైనా ఉందంటే ఈ విషయంలో అధికారులతో కోఆపరేట్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయాలి. అప్పుడే ఏది ఉన్నా కానీ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి. అంతేగానేసి ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు మీదకి రావడము, వచ్చి ట్రాఫిక్ని స్తంభించడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఏదైనా ఉంటే కన్సర్న్ అథారిటీస్ దగ్గర తీసుకొచ్చి రావాలి, ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, మనము ఈ మధ్యకాలంలో ఈ బెంగళూరు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు, లేకపోతే నీరుగుట్టవారిపల్లి ఏరియా కావచ్చు, అక్కడున్న హోటల్స్ కానీ షాప్స్ కానీ 10:30 కానీ క్లోజ్ చేపిస్తున్నాం. క్లోజ్ చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా వరకు నైట్ 10:30 తర్వాత తాగేసి వచ్చిన వాళ్ళు ఓపెన్ ఏరియాలు ఏవైతే ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి గొడవలు పడడం కానీ, లేకపోతే ఈ సైలెన్సర్లతో ఎక్కువ రోడ్డు మీదకి వెళ్ళి రేసింగ్లు చేయడం కానీ, లేదంటే దొంగతనాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ పాల్పడుతున్నారు. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి మనం డెఫినెట్గా 10:30 అనేది షాపులు క్లోజ్ చేయించడం జరుగుతుంది. ఈ విషయం షాపులు కానీ హోటల్ యజమానులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో పోలీసులు కూడా కోఆపరేట్ చేసి మనం చెప్తున్న నిర్దేశించిన టైంకి 10:30 కల్లా షాపులు క్లోజ్ చేసేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.